వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెంకట్ దుర్గా. నేనైతే 2 పార్ట్స్ చేశాను కదా, థర్డ్ పార్ట్ వరకు చేసామా? ఇది థర్డ్ పార్ట్. ఇది థర్డ్ పార్ట్ అనమాట. మేము స్టేషనరీకి వెళ్ళి ఐటమ్స్ కానీ డబ్బులు అయిపోతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 11 రూపీస్ తగ్గించారు అంకుల్. ఆంటీ అయితే 11 కానీ అంకుల్ అయితే చాలా మంచివారు, తగ్గిస్తారు అన్నమాట. పిచ్చిది అని ఏమనట్లేదు, ఇద్దరు మంచి వాళ్ళే. చెప్పిన రేటు దానికి తగ్గట్టు రేట్ మాత్రమే చెప్పేస్తారు. కానీ అంకుల్ అయితే చిన్నపిల్లలు కదా అని తగ్గిస్తారు. కానీ దానికి 11 రూపీస్కి ఒక పెన్సిల్ కూడా ఎక్స్ట్రా అనమాట. 11 అప్సరాది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఒక్క దగ్గర డిసప్పాయింటెడ్. అలా డబ్బులు ఆ చేతికి వెళ్ళిపోయాయి అంటే ఒక్కసారిగా కదే అయింది. సో ఏమేం కొన్నామో చెప్తాము. ఎక్కువ వచ్చాయి, కాకపోతే అందులో మాకు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి అనమాట. ఒకటి ఏంటంటే పెద్ద స్కేల్ కాకుండా ఇలా అండ్ ఇలా వస్తుంది అనమాట. పౌచ్ లేదంట, పౌచ్ బదులు వేరే తీసుకున్నాము. పౌచ్ వల్ల ఇవి అండ్ అది తీసుకున్నాం అనమాట. కలర్ పెన్సిల్స్ ఫస్ట్ అయితే లాంగ్ స్కేల్ నటరాజ్ అయితే తీసుకున్నాము. క్యామ్లిన్ కూడా ఉన్నాయి కానీ ఎందుకు ఏదన్నా ఒకటే. ఇదైతే స్కెచెస్ అనమాట. స్కెచెస్ దేని ప్లేస్ లో పెట్టాము? స్కెచెస్ ఏ ప్లేస్ లో అయినా పల్లెల్లో కానీ స్కెచెస్ రాయలేదు. దాంట్లో స్కెచెస్ రాయలేదు. పౌచ్ పెయింటింగ్ కొన్నాము, అవన్నీ కొన్నాం. అండ్ ఇష్టం అక్కర్లేదు, ప్లేస్ లో పెట్టవచ్చు. ఆ పౌచ్ ప్లేస్ లోనే అనమాట 20 రూపీస్కి స్కెచ్ అనమాట. అండ్ కలర్ పెన్సిల్స్ అన్ని కలర్స్ వస్తాయి. 10 కలర్ 15 రూపీస్. బాగానే ఉంది కదా, బాగానే ఉంటున్నాయి. అప్సరానే, కాకపోతే అప్సరా కదా, అదేదో కంపెనీ, ఇదిగో ఏదో ఒకట్లు. సో నెక్స్ట్ అయితే పెయింటింగ్ అనమాట. పెయింటింగ్స్ తీసుకున్నాను. సెట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని. ఇందులో ఈ కలర్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కలర్స్, బాగున్నాయని చెప్పి. క్వాలిటీ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఇవే వాడతాం, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇదే చాలా ఇస్తాం అనమాట. సో అది. అండ్ ఇంకోటి చెప్పాను కదా లాస్ట్ లో ఫ్రీగా ఇచ్చారని, ఇదే అనమాట. సో ఈ లిడ్ పెన్సిల్ పౌచ్ బదులు మళ్ళీ మాకు అమ్మ బాబాయ్ రావట్లేదు గైస్. గ్లో పెన్. ఇందులో యాక్చువల్లీ ఒక లిడ్ ఉంటుంది, కాకపోతే మీకు పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. నేను అసలైతే ఇదిగో కింద పెట్టాను గైస్, ఏమేమో పైన పెట్టి ఇలా అంటుంది. సో గైస్ లిడ్ అయితే చాలా పెద్దది ఉంటుంది అనమాట. బయటికి తీస్తే మళ్ళీ ఇరుగుతుంది, ఎందుకులే అని. అయ్యా షార్ప్నర్ కొనలేరు. షార్ప్నర్ కొని ఉంటే గైస్ మాకు ఇంకా తక్కువ అయ్యేదేమో, ఇంకా తక్కువకి ఇచ్చేవాళ్ళు. షార్ప్నర్ మర్చిపోయాం అసలు. అయితే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇవ్వచ్చు, రేపు కొనేసి ఇవ్వచ్చు. ఒక షార్ప్నర్ 10 రూపీస్. నేను 5 రూపీస్, తను 5 రూపీస్ వేసుకుంటే షార్ప్నర్ వచ్చేస్తుంది గైస్. సో దీనికి అండ్ ఇది ఒక సెట్ అనమాట. దాని తర్వాత ఇదైతే క్యూట్ గా ఉంటుంది. పర్పుల్ కలరే కొనుక్కున్నా అనుకున్నాము. పర్పుల్ కలర్ ఉంది అక్కడ. మా లక్ బాండ్ ఉంది, చాలా క్యూట్ ఉంటుంది అనమాట. పెన్సిల్, స్కేల్ అండ్ టైరైజర్స్ సపరేట్గా కొందాం అనుకున్నాం, దాంట్లోనే వచ్చేసింది అనమాట. సో ఇదొక కిట్. ఇదిగో పెన్సిల్, బ్లాక్ పెన్ ఒక సపరేట్, బ్లూ పెన్ సపరేట్ అనమాట. ఎందుకంటే అన్ని డబ్బులు మా దగ్గర లేవు గైస్. ఏమైందంటే ఈ రెండు ఒక సెట్గా ఇస్తే ఇంకో గిఫ్ట్ ఎక్స్ట్రా అయ్యేది. అందుకే ఇంకా ఇదొకటి లాగా ఇదొకటి లాగా పెన్సిల్ కూడా కలిపేసిద్దామా? వద్దు, ఈ రెండు వేరే వేరేగానే ఇద్దాం, బాగుంటుంది అప్పుడు. సో గైస్ చాలా లక్కీగా ఒక్కటే ఉంది. అండ్ అక్కడ ఇంకోటి బొమ్మది ఏదో ఉంది, అది చాలా చిన్నగా ఉంది, అస్సలు బాగాలేదు, దుమ్ముగా ఉంది. 20 రూపీస్ అంట. ఇది ఒక్కటే ఉందన్నమాట. ఆ టైంకి ఏ కలర్ లేవు, అందుకే అయితే లేకపోతే ఎల్లో తీసుకునేవాళ్ళు. మా ఫేవరెట్ కలర్ ఎల్లో అనమాట. స్పెషల్ మనం అన్ని ఎల్లో కలర్లో ఉన్నవే కొని ఉంటే బాగుండు. ఇదైతే స్పెషల్ అనమాట. ఇది దాన్ని ఇంకోండి గైస్, దీనికి 4 కలర్స్ ఏంటంటే రెడ్, బ్లాక్ వచ్చింది, కానీ ఇక్కడ బ్లాక్ చూపించలేదు, చూసావా? ఇంకో బ్లాక్ వచ్చింది గైస్. ఇంకోండి రెడ్, బ్లాక్, గ్రీన్, బ్లూ అండ్ అంతే అనమాట. చాలా బాగుంది. పట్టుకుంటుంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా పట్టుకుంటే జారుతుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇలా రాసుకోవచ్చు చూడండి.
క్లిక్ చేస్తున్నప్పుడు సౌండ్ చూపివ్వదండి. చూడండి ఎంత నీట్ గా రాస్తుందా. చాలా బాగుంది పెన్. లక్కీగా ఎల్లో కలర్ ఉందన్నమాట, ఇంకో కలర్ లేదు. చూడండి అది సౌండ్ ఎంత బాగుంటుందో. దాని దగ్గరికి పెట్టు మైక్. ఏంటి మైక్ దాని దగ్గర పెట్టు. చాలా బాగుంది అనమాట సౌండ్. చాలా బాగుంటుంది. అండ్ ఆమెకి ఎల్లో కలర్ ఇష్టము. యాక్చువల్ మేము ఎల్లో కలర్ నేను అడుగుదాము అనుకున్నాను, ఇంతలోపల ఎల్లో కలర్ వచ్చింది. సో లక్కీ అనమాట. ఎల్లో కలరే ఉంటుంది అనుకుంటా. ఇదిగో లేదు, వేరే కలర్స్ ఉంటాయి. సో అంతే అనమాట. ఎంటీ కవర్. అంటే అంకుల్ 11 రూపీస్ తగ్గించారంటే ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే ఆ టైంలో మాకు ఇంకా 11 రూపీస్ సేమ్ డబ్బులు అయి ఉంటే మాకు ఇంకా డబ్బులు సరిపోయేవి కాదనమాట. ఆ టైంలో అయితే ఇన్ని వచ్చేవి కాదు. ఆ 11 రూపీస్ తగ్గిపోతే. గైస్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇన్ని గిఫ్ట్స్ ఇవ్వడం. చూడండి ఎంత చెత్తర బిద్దరిగా ఉందో. మేము చేసిన కళాకారం బామ్మ. ఏంటి ఇంకొన్ని చేసాం మేము. గైస్ ఇవి మీకు ఆ పాటలో చూపించుంటాము. సో ఇదైతే కొత్త చేసాం అనమాట. క్యాండిల్ గ్రీటింగ్ కార్డ్. యాక్చువల్లీ ఇది ఏం చేయాలంటే ఆమెకు తెలియలేదు. ఇలా పేజ్ పెట్టి దానికి ఇంకా చిన్నది పేపర్ పెట్టాలి. ఆమె మర్చిపోయి అలా చేస్తుంది అనమాట. గ్రీటింగ్ కార్డ్ లాగా చేస్తుంది. ఇంకా రాసింది అనన్య, దిస్ ఈస్ ఫర్ యూ, యూ ఆర్ ఆల్వేస్ కైండ్ అండ్ కైండ్. కైండ్ అండ్ క్యూట్. క్యూట్ అని రాయాలి, కైండ్ అండ్ కైండ్ రాసావు. చూపి. అయ్యో గైస్ ఇది ఏం రాసిందో చూడండి. KINK. ఏది KINK అండ్ KIND. కైండ్. అది KIND అండ్ ఓన్లీ. చూసారా ఫ్రెండ్స్ నా బుద్ధి తక్కువ. KINK కింగ్. ఓకే గైస్ ఏం అవ్వదు. ఆమె అంతరా ఏం రీచ్ చేయదు. సో ఇది ఉత్తరే అనుకుంటున్నారేమో. కాదు గైస్. క్యాండిల్ పీక్ అతికించావా? రావట్లేదు గైస్. ఈమె ఏం అతికిస్తుందో. అమ్మో వద్దులే. రేపు చూపిద్దాం. వీళ్ళకి కూడా సర్ప్రైజ్ కింద. రేపు ఎలాగో వీడియో తీస్తాం కదా గైస్. AM PM ఇందులో ఏముందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తుంటానులే. ఇదైతే మా సొంతంగా క్రియేట్ చేసాం అన్నమాట. ఆమె బర్త్డే కాబట్టి ఏని దూరంగా పెట్టాం. దూరం ఉంది. నేను అండ్ మహా అనమాట. స్టార్టింగ్ లెటర్. ఫేవరెట్ కలర్ బ్లూ. నాదైతే పింక్, ఆమెదైతే ఎల్లో. అందుకే ఎల్లో కలర్ తీసుకున్నాం. యాక్చువల్లీ అన్ని ఎల్లో కలర్ తీసుకుందాం అనుకున్నాం. ఎల్లో కలర్ దొరకవు కదా. దీంట్లో ఎల్లో కలర్ ఉంటుంది కానీ పర్పుల్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే అది చాలా క్యూట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఇట్ నెవర్ ఎండ్స్ ఏదో ఒకట్లే గైస్. ఇప్పుడు మనం ఇది లాగుదాం. హ్యాపీ బర్త్డే అని కింద ఉంటుంది అనమాట. చూడండి హ్యాపీ బర్త్డే. చాలా క్యూట్ ఉంది కదా. నాకు మాత్రం ఇది బాగా నచ్చింది. అన్నిటికంటే అదే హిట్ అయింది. చింపారు అనుకుంటారంటే చేత్తో చింపేస్తాం కదా, అలా చింపేసాం అనమాట. పిచ్చి పిచ్చిగా ఇల్లు చింపేసా. దాని తర్వాత ఇది నా గిఫ్ట్. అంటే నా గిఫ్ట్ అని కాదు, ఇద్దరు చేసింది. ఇద్దరు ప్లాన్ అనమాట. ఇదైతే మా ఓన్ ప్లాన్. అన్ని ఓన్ ప్లానే కానీ ఇది ఒక్కటి తప్పేది. ఇది ఒక్కటి తప్ప అన్ని ఓన్ గానే చేసాం. మీరు ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు మాత్రం భలే క్యూట్ అనిపించింది. సో చాలా బాగుంటుంది. ప్లస్ ఇలా కూడా బాగుంటుంది అనమాట. సో ఈ గిఫ్ట్ నాకు వచ్చిన ఒకే ఒక మిస్టేక్ గైస్. ప్లీజ్ ఓపెన్ డియర్ మై బెస్టీ అని రాశాను. ఇలా ఓపెన్ చేస్తుందేమో అని భయం వేస్తుంది. ఇలా రాయాలన్నమాట. ప్లీజ్ మిస్టేక్ అయింది. అలా ఇస్తాం కదా. బాగుంది అనమాట. గిఫ్ట్ బాక్స్ హ్యాపీ బర్త్డే అని రాసాం అనమాట. ఇది చాలా సింపుల్ అనమాట. జస్ట్ కేక్ లాగా చేసి కేక్ చేస్తారు. ఇదైతే ప్రాంక్ గిఫ్ట్ అన్నమాట. ఫస్ట్ నేను ఒక గిఫ్ట్ చేశాను, అది మాత్రం చాలా హిట్ అయింది అని చెప్తామన్నమాట ఆమెకి. ఇది 1 అవర్ నుంచి చూస్తున్నాం మేము. చాలా బాగుంది అని చెప్తాము. ఆమె రియాక్షన్ మీకైతే స్క్రీన్లో చూపిస్తాను. అందరూ దానికోసం అప్లోడ్ అని కొట్టండి. చూడండి గైస్. యాక్చువల్ నేను ఈ కేక్ చూపించాను కదా, అది చేద్దాం అనుకున్నాం కానీ ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ ఏంటి? అది అట్టర్ ఫ్లాప్. ఈమె ఏం మాట్లాడుతుంది ఫ్రెండ్స్? అసలు బాగాలేని దాన్ని అట్టర్ ఫ్లాప్ అంటుంది. వా
సరే అది పోయింది గైస్. అందుకే మాకు వచ్చిందనమాట ఐడియా, ఇలా ఇస్తామే బాగుంటుంది అని. హ్యాపీ బర్త్డే అనయ్యక్క అని రాసింది. గిఫ్ట్ ఫ్రమ్ ప్రవళిక మహా. ఫస్ట్ చూసారా నా పేరే రాసింది. ఎప్పుడు బెస్టీ పేరే రాయాలి. అంత వద్దు గైస్. చూడండి యువర్ గిఫ్ట్ అంట, చాలా అలా ఉందన్నమాట. చాలా బాగుంది. ₹1,00,00,000 ఎరేజర్ ఫ్రెండ్స్, ₹1,00,00,000 ఎరేజర్. చూసారా మా రియాక్షన్ అయితే నేను స్క్రీన్ లో మీకు చూపిస్తాను అనమాట. రేపే గిఫ్ట్స్ ఇస్తాము. మార్నింగ్ అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే కార్డ్స్ ఇచ్చేస్తాము, నైట్ అయితే ఇవి ఇస్తాం. లేదు అన్నీ ఒకేసారి ఇద్దాం. కానీ తను అంది నువ్వు నేను ఒక ఫోటో దిగుదాం అండ్ తన తర్వాత నువ్వు కూడా ఒక ఫోటో దిగుదామని. ఎందుకంటే తను ఉంటుంది కదా చాట్ చేసే దగ్గర ఆమె ఫోటో ఉంటుంది కదా, అక్కడ నాది అండ్ తంది అయితే ఒకటి పెట్టుకుందాము ఫోటో అనుకుంటుందంట. దానికోసం మంచిగా రెడీ అవ్వండి. తన మాట అంటే మనం బర్త్డే రోజు వద్దంటామా ఓకే అని చెప్పాను అనమాట. నాకు మాత్రం ఏం చెప్పలేదు. చూసారు ఫ్రెండ్స్ గైస్ ఆమె పేరు పెట్టుకుంటానంది, మరి నేనేం చేయను గైస్. ఇందులో ఏం పేరు ఉంది అట్టుంది. దీని లోపల ప్రాంక్ గిఫ్ట్ అని దాని లోపల పెట్టేసి ఇచ్చేద్దాం, అయిపోద్ది. అట్టని చూసుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, అట్టగా ఏం చేద్దామా గైస్. టోటల్ గా అయితే మేము తయారు చేసిన గిఫ్ట్స్ అయితే కంప్లీట్ అయితే ప్యాక్ చేసేసి మీ ముందుకు వచ్చేస్తాం. ఓన్లీ 2 minutes. సో ఆమె అయితే ఇప్పుడే వచ్చింది అనమాట. సో ఆమె ఇప్పుడే వచ్చింది, ఇంకా మాకు కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో గైస్ గిఫ్ట్స్ చేస్తుంటే ఇలా సడన్ గా వచ్చింది అనమాట. అందుకే గిఫ్ట్స్ అక్కడికి దోసేసాం. సో ఆమె బయటకు వెళ్ళే వరకు ఇలా ఖాళీ కూర్చోడమే మనకి టైం పాస్. అయితే ఇక్కడ కూర్చుంటాను గైస్. అయితే మిమ్మల్ని కొడతాం గైస్. చూసారా ఫ్రెండ్స్, ఆర్బిస్ట్ అలా ఆడుకుంటుందా. బయటకు వెళ్ళవమ్మ తల్లి. ఏసీ కూడా ఆన్ చేసలేదు. మన పండుగ చూడండి. చూసారా గైస్, ఆర్బిస్ తీసుకొచ్చి నా మీద పాడేసి ఆర్బి అని బయటకు వెళ్ళిపో అక్క, బయటకు వెళ్ళిపో అని కామెంట్ చేయండి గైస్ ఫాస్ట్ గా. ఇద్దరు కలిపి నన్ను అసలు రానిట్లేదు, ఆడుకోనిట్లేదు వర్పిస్తూ ప్రశాంతంగా కూడా. బయటకు వెళ్ళక్క, బయటకు వెళ్ళు అని కామెంట్ చేయండి గైస్. పెద్దక్కని నేను వెళ్ళాను గైస్. అంతేలే, సబ్స్క్రైబర్స్ నీ గురించి చాలా తప్పుగా అనుకుంటారు. తీసుకా చూడండి గైస్ ఎలా విసురుతున్నాను నా మీద. టైం అంతా వేస్ట్ అవుతుందమ్మా, బయటికి వెళ్ళు. నేను వెళ్ళాను సార్, సార్ ఎవరు కానీ బయటకు ఒకసారి కెమెరా తిప్పు తీసుకొచ్చింది, అది పంపించాల్సింది కూడా అదే. దాన్ని తోసుకుని వచ్చింది వెనకాల. నన్ను రానిలేదు లోపలికి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ మన మహాగారే వచ్చి నన్ను తీసుకొచ్చి నాకు మాట్లాడు రావట్లేదేంటి బాబా. మరి ఎలా మాట్లాడమా? మైక్ లేకుండా బాగానే మాట్లాడుతున్నావు సైలెంట్ గా. మైక్ పెట్టుకుని మాట్లాడు, మైక్ లేకపోతే ఏం వినపడవా. మీ అక్కకి అక్కకి నేనైతే ఇవాళ వెళ్ళేలా లేదు. కాలు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవాలంతే. పాస్ చేస్తాను గాయస్, పాస్ చేసాక మీ ముందుకు వస్తాను. ఇక్కడ అనన్య అనే అమ్మాయి కనిపించదు, చూస్తారా? చూసారా? అందరు చైర్ కూడా వేసారు, బయటకు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళాను గైస్. వీళ్ళని వద్దని వస్తుంది అనన్య, మీ డాడీ పిలుస్తున్నాడు. ఏం లేదు గైస్, వీళ్ళు ఊరికే నన్ను పంపించడానికి చేస్తున్నారు. ఐమ్ నాట్ గోనా గెట్ ఫుడ్. ఇది ఏప్రిల్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాదంటే గిఫ్ట్స్ అయిపోయాక ఎంతసేపు అయినా అక్కడ ఉంది. కానీ నేను అప్పుడు రాను, నేను ఇప్పుడే వస్తాను. పిలుచుకుని వచ్చా మళ్ళీ యాక్టింగ్ చేయి. నీకు ఇంకో పని ఉన్నది కదా, ఎంత పని ఎట్టుకుని ఆమెను తోసుకుని వచ్చావు నువ్వు. ఇప్పుడు ఇంతసేపు టైం వేస్ట్ అవుతుంది
అనని అయితే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది. మేమైతే త్వరగా గడేసేసుకోవాలి. గిఫ్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి గైస్, నలిగిపోయి ఉంటాయి. ఆమె ఏం చేసిందో తెలుసా, ఇక్కడ ఇలా ఇలా లెగిసింది కదా, అప్పుడు ఏమైందంటే ఆమె వెనకింది, అదే అది లేకపోయి ఉండుంటే ఆమె గిఫ్ట్స్ చూసేసేది. నలిగిపోయి ఉంటాయి, నేను చూడలేదు. నలిగిపోతే నీకు ఉండదు బ్యాండ్ బాజా. అదేం తొలగదు నలకట్టేదిగా. ఏమైంది? ఏం కావాలి. ఓహో దారి పెట్టారు గైస్, ఒక్కటి కూడా అడగలే. గిఫ్ట్ ఒక్కటనే మిస్ అవ్వాలి ఏముకుంది. అన్నీ మిస్ వచ్చాయి గైస్. ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఆ గిఫ్ట్ అక్కడ తీసుకెళ్ళాలా, ఇక్కడే ఉంచుకుందామా? అటు పద, లైట్ లేదు ఇక్కడ. కార్తీ అవన్నీ నీకు ఇస్తాను, అన్నీ పాస్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే అయ్యో ఛార్జింగ్ లాగా ఇలా గైస్ ఆయన బయటికి బాగుంటుంది చూసుకో. గైస్ చూడండి, ఇదైతే అందరికి వచ్చింది అన్నమాట. చూడండి గైస్, ఆడబెట్టే గైస్, నీకు పుణ్యం ఉంటుంది గైస్. ఎలా ఇసి రాస్తుందో చూడసారా. సోది చెప్తుంది సోది. అవ్వ ఎలా ఇసి రాస్తుందో చూడండి. అయ్యో డబ్బులతో కొన్నాం ఫ్రెండ్స్, ఏమకి విలువ చెప్పండి కామెంట్స్ లో. కామెంట్ లేదు, ఏం లేదు, కామెంట్స్ ఎంచుకోలేదు. మీ అక్క లేగు నన్ను అయితే ఇలా తిప్పిస్తుంది. పవర్ బ్యాంక్ చేతిలో పట్టుకోమని చెప్పి. ఎంత కింద ఛార్జింగ్ చూడు. ఛార్జింగ్ 22, 25 నుంచి వచ్చింది మన రియాక్షన్. ఒకసారి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ చూడండి. ఉంటుంది పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఎందుకుంటుంది. కార్తే ఇవన్నీ తీయకునా, అసలే పిచ్చెక్కున్నా మళ్ళీ మా ఆడిసేసాం అనుకో. అసలు కోసేస్తావు మళ్ళీ. చాలా కోపం వస్తుంది నాకు. కామవుతుంది గైస్ మన ప్రేమికాకి. ఇంకో అన్ని నువ్వు విసిరేసేసి నన్ను అంటే వింటే ఇంకో గ్లూ మనం లోపల అసలు ఎన్ని తక్కువ ఉన్నాయంటే స్టేషనరీ ఇక్కడ ఉన్నాయి. అయినా నేను ఇంకో గ్లూ చూడే దొరికిందని సంతోషపడ్డాను, దొరకట్లేదు గైస్. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఈ కార్నర్ లో ఉంది. కొత్తది ఉంది, పాతది లేదు. పాతదే పోతుంది, అక్కడి నుంచి చిరాకు వస్తుంది. అక్కడ చూడండి, అసలు జెల్ పెన్ కిందకి వెళ్ళింది చూడు. బ్లాక్ పెన్ బ్లూ ఉంది, బ్లాక్ లేదు. ఇసిరేసేసింది ఫ్రెండ్స్ మన మహాతల్లి. అరే చూడే, ఇప్పుడు మాట్లాడే ఏం ఉపయోగం లేదు. ఎంత డైలాగులు చెప్తుందో చూసారా. చూడు. సో గాయస్ అన్నీ ఇప్పుడు దొరికాయి అన్నమాట. వచ్చింత బందర అయిపోయింది. సో ఇవన్నీ దొరకట్లేదు, బ్లూ కనబడట్లేదు, అంతా సరిగా హెడ్ఏక్ ఇలా తోసుకు వచ్చేసింది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇక్కడైతే నేను గిఫ్ట్ నెంబర్ 1 అని రాసేస్తున్నాను. అన్ని క్యాపిటల్ లెటర్స్ లో. ఒక చేతిలో కెమెరా పట్టుకుని ఒక చేతిలో బ్రష్ పెన్ చూసావు అంత పెట్టుకో. ఏంటి ఇదిగో అయితే మనం అయితే గిఫ్ట్ నెంబర్ 1 అని రాస్తాము. మనకైతే ఒక చేతితో కుదరట్లేదు గైస్, కెమెరా ఏమో అలా ఉంది. సో ఏమనుకోవద్దు. ఫర్ అనన్య అని రాసాను. అనన్య ఎందుకు, ఆమెకే కలుస్తాం. గిఫ్ట్ నెంబర్ 1 అలా రాసాను అంతే, తర్వాత డెకరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అంతా రాసి సో గైస్ ఇదంతా ప్యాక్ చేసేసి నీ ముందుకైతే వస్తాము. ఎందుకంటే ఒక చేత అవ్వట్లేదు కదా. సో అన్ని ప్యాక్ చేసిన తర్వాత మేము ముందుకు వస్తాం. అమ్మ వస్తున్నాను, చేసుకో అయితే. గుద్దుతాను, ఇది ఒక్కటే చేయలేక చేస్తుంటేనే. గైస్ ప్యాక్ చేసి లేదు గైస్. పొద్దున్నుంచి కళ్ళు లోపలికి వెళ్ళిపోయిన మా వాణి అంటే వాచ్మెన్ ఆంటీ కూడా అసలు కళ్ళేంటి అలా లోపలికి వెళ్ళిపోయి. ఈమె కళ్ళు అయితే చాలా బయటకు ఉండేవి. చూడండి ఒకసారి కళ్ళు చూపి
ఎంత లోపలికి వెళ్ళిపోయినాయో చూసారా మా ఇద్దరివి. మీరైతే లైక్ చేయట్లేదు. ఇంత కష్టపడి ఇంత ఇంత గత్తల్లో కూడా చూడండి ఎంత గత్తరగా ఉందో. ఇంత గత్తల్లో కూడా మీకోసం వీడియో తీసినామంటే ఏంటి గైస్, ప్లీజ్ గైస్ మా కోసం మీకోసం ఈ గత్తర కోసం లైక్ చేసుకోండి గైస్. సో గైస్ ఇది ఒకటైతే ప్యాక్ చేసేసి వస్తాము మీ ముందుకి. సో గైస్ మన గిఫ్ట్ నెంబర్ 7 అయితే కూడా రెడీ అయిపోయింది. మన పిల్ల అయితే చాలా కష్టపడుతుంది. గమ్మే అతుకుని చావట్లేదు. అదేంటో కానీ గమ్ము కొంచెం వెరైటీగా ఉందన్నమాట. మా చేతికి అంటుకుంటుంది కానీ పేపర్ కంటుకోవట్లేదు. అదేంటంటే కొన్ని గమ్స్ ఒక్కటి ఇలా ఒక్క లైన్ పెట్టగానే ఇలా ఇలా అంటిపోతాయి, అంటిపోతాయి. కానీ ఇది అతకట్లేదు. ఏంటో మరి. చాలా ఎక్కువ పెడితేనే అతుక్కుంటుంది. మరి దీన్ని ఫెవికాల్ అయితే బాగుంటుంది, ఫెవిస్టిక్ కాకుండా. ఫెవిస్టిక్ నమ్ముకున్నాను గైస్, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా సో గైస్ అన్ని గిఫ్ట్స్ అయ్యాక మీ ముందుకైతే వస్తాను. ఆఫ్ చేసాయి. సో ఫ్రెండ్స్ నేనైతే 2 A4 షీట్స్ అతికిచ్చా. అవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ పెట్టడానికి. సో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. అమ్మయ్య ఫ్రెండ్స్ నేనైతే గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ పెట్టేశాను. సో గైస్ టోటల్గా అయితే గిఫ్ట్ నెంబర్ 1, గిఫ్ట్ నెంబర్ సో ఫ్రెండ్స్ ఈ తొక్కలు నెంబర్ 1, గిఫ్ట్ నెంబర్ 2, గమ్ముని గిఫ్ట్ నెంబర్ 3 ఓపెన్ అయిపోయింది. గిఫ్ట్ నెంబర్ 4, గిఫ్ట్ నెంబర్ 5, గిఫ్ట్ నెంబర్ 6, గిఫ్ట్ నెంబర్ 7, గిఫ్ట్ నెంబర్ 8 అండ్ 9, 10 అందులో ఉంది. 10, 11, 12, 13 అండ్ 14 అనమాట. 14 అందులో ఉన్నాయి. అండ్ ఇది 15 అనమాట. లాస్ట్ ఆమెకి అయితే 15 ఇయర్స్. 14, 15 50 అయిపోయాయి. నార్మల్గా అయితే 4 వచ్చాయి. ఒకటి ఫర్ గుడ్ లక్. సో గైస్ ఎంత కష్టపడ్డామో తెలుసా అసలు. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇవి ఇంకోండి గిఫ్ట్ నెంబర్ 3. మేము ఇంత చేస్తున్నా సరే మీకోసం మేము చేస్తున్నామంటే మరి మీరు అర్థం చేసుకోవాలి. అదేం కావాలి? అది ఇవ్వు, మధ్యలో పెట్టు, డెకరేషన్ చెయ్యాలా? ఇదిగో వస్తావేంటి? నువ్వేమో ఇసిరేసేసావు. ఇవి బాగోవు, అదే ఇవ్వు. చూసారా ఫ్రెండ్స్ నా మీద అడుస్తుంది. ఎంత ధైర్యం అయితే ఏమో. ధైర్యం అంట. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ధైర్యం కాదు ధైర్యం. సో ఫస్ట్ అయితే మనం గిఫ్ట్ నెంబర్ 1 అయితే చేసుకున్నాం. యాక్చువల్లీ ఆమెకు ఇలా రాయాల్సింది ఇక్కడ పక్కన రాస్తుంది, ఏమవ్వట్లే. ఇప్పుడు గిఫ్ట్ నెంబర్ 1 అయితే డెకరేషన్ చేసేద్దాం. నేనైతే గిఫ్ట్స్ దీంట్లో గ్రీటింగ్ కార్డ్స్ పెట్టారు కదా, దాంట్లో అయితే చేస్తున్నాను. చూసారా ఇదైతే బార్డర్. ఇంకా పూర్తిగా అయ్యాక చూపిస్తాను. అందులో ఒక మీకు వచ్చేస్తా. బాయ్. గైస్ టోటల్గా అయితే మేము చేస్తున్నాయి అయితే రెడీ అవి అయ్యాయి. ఫోల్డ్ చేసి ఏది? హార్ట్ సింబల్స్. సో గైస్ ఇదైతే ఫస్ట్ అన్ని గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత నేను అండ్ ఆమె లవ్ యూ అని ఇస్తామన్నమాట. సో కొంచెం క్యూట్ ఉంటాయి కదా, అందుకనే ఫోల్డ్ చేసే మళ్ళీ. వద్దు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో తెలుసా? 8:32. పొద్దుట 12 కూడా కాదు, కరెక్ట్ 11:30కి స్టార్ట్ చేసాం. 11:30 కూడా కాదు ఫ్రెండ్స్. ఒక 9-10 అలా ఉంటుంది. ఇప్పుడు వరకు చేసాము. అమ్మ తల ప్రాణం ఒకసారి తాకొచ్చు. మీకైతే గిఫ్ట్స్ చూపించేస్తాను రండి. సో ఇందులో అయితే మీకు చూపించాను కదా గ్రీటింగ్ కార్డ్స్. ఆ గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఇదైతే ప్రాంక్ గిఫ్ట్ అన్నమాట. సో ఈ 2 లవ్ యూస్ అని చెప్పాను కదా. గిఫ్ట్ నెంబర్ 1, గిఫ్ట్ నెంబర్ 2, గిఫ్ట్ నెంబర్ 3, గిఫ్ట్ నెంబర్ 4, గిఫ్ట్ నెంబర్ 5, గిఫ్ట్ నెంబర్ 6, గిఫ్ట్ నెంబర్ 7. అందులో 8, 9, 10 కూడా అందులో ఉన్నాయి. 11, 12.
సో గాయస్ ఇది రేపైతే మీకు రేపు ఒక వీడియో వస్తుంది. ఇదైతే మీకు చూపిస్తాను 7:15 అదిగో 15 15 గైస్. దాంట్లో అయితే 14 వరకు ఉన్నాయి కదా, దాని తర్వాత 15 అనమాట. సో రేపైతే అన్బాక్సింగ్ చేసేటప్పుడు అయితే వీడియో చూపిస్తాను. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు వీడియో కోసం మీ అందరూ ఎదురు చూసేయండి. బాయ్ బాయ్.